నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్తో మంత్రి లోకేష్ భేటీ. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ కు సహకారంపై ఒప్పందం. పరామర్శ పేరుతో ప్రజలపై జగన్ యుద్ధం చేస్తున్నారన్న కన్నా, శివ రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆక్షేపణ. జగన్ పర్యటన వేళ రెచ్చిపోయిన అంబటిపై కేసు నమోదు. బారికేడ్లు తోసేసి పోలీసులపై దాడి చేశారని అభియోగాలు. భారత్ పాక్ కాల్పుల విరమణలో తన ప్రమేయం లేదన్న ట్రంప్. ఉద్రిక్తతలను ఇరు దేశాలే పరిష్కరించుకున్నట్లు అంగీకారం. ఇరాన్ క్షిపణుల దాడులతో దద్దరిల్లిన జెరూసలేం. లక్షల మందికి సేవలు అందించే సొరోకా మెడికల్ సెంటర్ ధ్వంసం. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో టోనీ బ్లేర్తో సమావేశమైన మంత్రి లోకేష్ పలు అంశాలపై చర్చించారు. గతేడాది జూలైలో టోనీ బ్లేర్ను లోకేష్ ముంబైలో కలిశారు. ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ను ఉపయోగించడానికి టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లేర్ అంగీకరించారు. ఈ మేరకు విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఏపీ విద్యాశాఖ, టీబీఐ సంస్థ మధ్య 2024 డిసెంబర్లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా విజయవాడలో టీబీఐ తమ ఎంబెడెడ్ బృందాన్ని మోహరించి 2 ప్రధాన అంశాలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తోంది. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యలో సంస్కరణలు కాగా, రెండోది గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపన. ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై ఇద్దరూ ఇవాళ సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, నైపుణ్య గణన, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లేర్ను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లేర్ తెలిపినట్లు ప్రకటన విడుదలైంది. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను మంత్రి నారా లోకేష్ కోరారు. కేంద్ర మంత్రి మాండవీయతో భేటీ అయిన లోకేష్, అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ప్రపంచ స్థాయి శిక్షణ, సౌకర్యాలను కల్పించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ క్రీడా విభాగాల్లో అథ్లెట్లకు మద్దతు అనేది స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చడానికి సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలోని పాఠశాలలు, గ్రామస్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్ అథారిటీ గ్రౌండ్స్లో హాకీ, షూటింగ్లకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఖేలో ఇండియా పథకం కింద 39 ప్రాజెక్టులకు సంబంధించి 341.57 కోట్ల రూపాయలతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం తెలపాలన్నారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లా స్థాయి ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రైల్వే స్పోర్ట్స్ కన్సెషన్ పాస్లను మంజూరు చేయాలని అడిగారు. ఏపీలో ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధికి సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని మాండవీయ భరోసా ఇచ్చారు. ఈఎస్ఐ ఆసుపత్రుల సేవలను మరింత విస్తృతపరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు లోకేష్ అందజేశారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు.
భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో తన ప్రమేయం లేదని ఆ రెండు దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని వ్యాఖ్యానించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు విందు ఇచ్చిన అనంతరం ఓవల్ ఆఫీసులో ట్రంప్ మాట్లాడారు. భారత్-పాక్ దేశాధినేతలను ఉద్దేశిస్తూ చాలా తెలివైన ఇద్దరు వ్యక్తులు యుద్ధాన్ని కొనసాగించకూడదని నిర్ణయించారని వివరించారు. రెండు అణుశక్తి కలిగిన దేశాలు కాబట్టే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని పేర్కొన్నారు. భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి అంతర్జాతీయ వేదికలపై ట్రంప్ డప్పు కొట్టుకుంటున్నారు. అంతేగాక వాణిజ్య బూచిని చూపించి ఆ రెండు దేశాలను దారికి తెచ్చారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ట్రంప్కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ ఇది తమ రెండు దేశాలు తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి లేరని ఆయనకు వివరించారు. ఆ ఫోన్ తర్వాత కూడా తానే యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ మళ్లీ వ్యాఖ్యానించారు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ కొంతసేపటి తర్వాత తన జోక్యం ఏమీ లేదని అంగీకరించారు. ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా? జనం అక్కడే ముందు నుంచే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు అక్కడే ఉండి అది గమనించుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఎందుకు ఆపలేదు? కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్టులు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా? బీజేపీ దత్తపుత్రుడు కాబట్టి, మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి, తెర వెనకాల పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి, అక్రమ పొత్తు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెల్లుతుందా? ఇద్దరి ప్రాణాలు తీసినా చెల్లుతుందా? శివ రాజకీయాలు చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. జగన్ నిన్నటి ర్యాలీలో ఇద్దరి ప్రాణాలను బలిగొన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ నాయకుడినైనా బయటకు రానిచ్చారా అని నిలదీశారు. ప్రస్తుతం వైసీపీ నాయకులు నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులను కూడా నెట్టేస్తున్నారన్నారు. మైండ్ ఆలోచనతో, నువ్వు దురుద్దేశంతో పల్నాడు ప్రజల్ని అవమానపరిచే విధంగా నిన్న నీ ర్యాలీలో ఇద్దరు ప్రాణాలు బలికొన్నావు. అన్నం పున్నమ్మ అనే ఆమెకి బృగుబండ విలేజ్ ఆమె కూడా లెగ్ ఫింగర్స్ ఫ్రాక్చర్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. నువ్వు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. నీకు ఇచ్చింది 3 వెహికల్స్కి వెళ్ళి 100 మందితో వెళ్ళి పరామర్శించమని. నిన్న నువ్వు పరామర్శించావా? దాడికి వెళ్ళావా? బెదిరించావా? నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకు బెదిరేవాడు ఎవడన్నా ఉన్నాడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడన్నా వైసీపీ ప్రభుత్వంలో ఏ నాయకుడైనా బయటికి రాగలిగాడా? నిన్న మీ నాయకులు మరి బ్యారికేడ్స్ని ఎత్తేసి పోలీసుల్ని నెట్టేసి వైలేషన్స్, పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని వైలేట్ చేసి మీరు ప్రవర్తించినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి, రాక్షసత్వానికి 100కి 100 పాళ్ళు నిదర్శన. నిన్న నీ వల్ల చనిపోయినటువంటి ఇద్దరు చావులకు కూడా నువ్వే బాధ్యత వహించాలి. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. జగన్ పర్యటన సందర్భంగా కంటెపుడిలో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. వాహన శ్రేణితో కలిసి అనుమతి ఇవ్వాలంటూ అంబటి పట్టుబట్టారు. నిబంధనలకు విరుద్ధమని, కుదరదని వారించిన పోలీసులను నెట్టేశారు. బారికేడ్లు తోసేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, దాడి చేశారంటూ అంబటి రాంబాబుపై సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిబంధనల ఉల్లంఘనలపైన పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ప్రజల ఆస్తులకు నష్టం కలిగించారని ఫిర్యాదులు అందాయి. స్పందించిన సత్తెనపల్లి పట్టణ పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర భార్గవరెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు.
పల్నాడు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తూ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజల్ని భీతావహులు చేసేలా వైసీపీ కార్యకర్తలు బల ప్రదర్శన చేశారు. కొందరు వైసీపీ కార్యకర్తలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ప్లకార్డులు ప్రదర్శించారు. వైసీపీ శ్రేణుల వ్యవహార శైలిపై సత్తెనపల్లి టీడీపీ నాయకులు, టీడీపీ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు 88 తాళ్లూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త రవితేజను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. నకిరేకల్లు పోలీస్ స్టేషన్లో రవితేజను ప్రశ్నిస్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణాల దర్యాప్తునకు అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. డేటాను విశ్లేషించేందుకు బ్లాక్ బాక్స్ను అమెరికాకు పంపవలసి రావచ్చని వివరించారు. భారత అధికారులు కూడా వెళ్లి వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. జూన్ 12న ఎయిర్ ఇండియా AI-171 విమానం ప్రమాదానికి గురవగా సిబ్బంది, ప్రయాణికులు, బీజే మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులు సహా 274 మంది చనిపోయారు. ఘటన జరిగిన 28 గంటల తర్వాత శిథిలాల్లో బ్లాక్ బాక్స్ను అధికారులు కనుగొన్నారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVR, ఫ్లైట్ డేటా రికార్డర్ FDRలు కలిసి ఉండే ఈ బ్లాక్ బాక్స్ ప్రమాద కారణాల అన్వేషణలో అత్యంత కీలకం. కాక్పిట్ సంభాషణలు, శబ్దం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో రేడియో కాళ్లను ఇది రికార్డు చేస్తుంది. విమాన ఎత్తు, వాయువేగం, టైటిల్, వర్టికల్ యాక్సలరేషన్, ఉపరితల కదలికల పారామితులను FDR రికార్డు చేస్తుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణాల దర్యాప్తునకు అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. డేటాను విశ్లేషించేందుకు బ్లాక్ బాక్స్ను అమెరికాకు పంపవలసి రావచ్చని వివరించారు. భారత అధికారులు కూడా వెళ్లి వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. జూన్ 12న ఎయిర్ ఇండియా AI-171 విమానం ప్రమాదానికి గురవగా సిబ్బంది, ప్రయాణికులు, బీజే మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులు సహా 274 మంది చనిపోయారు. ఘటన జరిగిన 28 గంటల తర్వాత శిథిలాల్లో బ్లాక్ బాక్స్ను అధికారులు కనుగొన్నారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVR, ఫ్లైట్ డేటా రికార్డర్ FDRలు కలిసి ఉండే ఈ బ్లాక్ బాక్స్ ప్రమాద కారణాల అన్వేషణలో అత్యంత కీలకం. కాక్పిట్ సంభాషణలు, శబ్దం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో రేడియో కాళ్లను ఇది రికార్డు చేస్తుంది. విమానం ఎత్తు, వాయువేగం, టైటిల్, వర్టికల్ యాక్సలరేషన్, ఉపరితల కదలికల పారామితులను FDR రికార్డు చేస్తుంది. ఇరానియన్ క్షిపణులతో జెరూసలేం దద్దరిల్లింది. ఇరాన్ మిస్సైళ్ల రాకతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోర్మోగాయి. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని ప్రధాన ఆసుపత్రి సొరోకా మెడికల్ సెంటర్ను ఇరాన్ క్షిపణి ధ్వంసం చేసింది. అక్కడ విస్తృత నష్టం జరిగిందని, అనేక మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ప్రజలెవరూ ఆ ప్రాంతంలోకి రావద్దని అభ్యర్థించింది. 1000 కంటే ఎక్కువ పడకలతో 10 లక్షల మంది దక్షిణ ఇజ్రాయెల్ నివాసితులకు ఈ ఆసుపత్రి ఆరోగ్య సేవలను అందిస్తోంది. ఇరాన్ దాడితో ఆ ఆసుపత్రితో పాటు స్థానికంగా పలు నివాస భవనాలు దెబ్బతిన్నాయి. New explosion just happened. The air defense system. టెల్ అవీవ్ నగరంలోనూ ఖమేనీ క్షిపణులు విధ్వంసం సృష్టించాయి. అకారిన్ ఖబర్లోని ఆకాశ హార్మ్యం దెబ్బతింది. అంతకుముందు ఇరాన్ క్షిపణి సామర్థ్యం తగ్గిపోయిందంటూ ప్రజలపై ఇజ్రాయెల్ ఆంక్షలను ఎత్తివేసిన నేపథ్యంలోనే ఇరానియన్ మిసైళ్లు విరుచుకుపడ్డాయి. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. A1 రాజ్ కేశరెడ్డి, A8 చాణక్య, A30 దిలీప్ బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారించనుంది. ప్రస్తుతం నిందితులు విజయవాడ జిల్లా జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు.
ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల్లో వర్గీకరణ అమలుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉమ్మడిగా అమలు చేయగా కూటమి ప్రభుత్వం ఎస్సీలోని ఉపకులాలన్నింటికీ రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందేలా 3 గ్రూపులుగా విభజించింది. గ్రూప్ 1 కింద రెల్లి కులాలను పొందుపరిచి 1% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. గ్రూప్ 2 కింద మాదిగ ఉపకులాలను చేర్చి 6.5% రిజర్వేషన్, గ్రూప్ 3 కింద మాల ఉపకులాలను చేర్చి 7.5% రిజర్వేషన్ వర్తింపజేస్తోంది. ఈ రిజర్వేషన్లనే ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల్లో అన్ని శాఖలు అమలు చేయాలని స్పష్టం చేస్తూ సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. క్యాడర్ స్ట్రెంత్ 5 కన్నా ఎక్కువ ఉన్న చోట్ల ఈ రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆదేశాల్లో తెలిపింది. ప్రతి గ్రూపులోనూ మహిళా ఉద్యోగులకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని నిర్దేశించారు. ఏదైనా గ్రూప్నకు చెందిన అర్హత గల అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఆ ఖాళీని తదుపరి సంవత్సరానికి తరలించాలని సూచించారు. రెండో ఏడాది అభ్యర్థి అందుబాటులో లేకపోతే ఆ ఖాళీని తర్వాతి గ్రూప్నకు ఇవ్వాలని నిర్ణయించారు. ఎవరు అందుబాటులో లేకపోతే ఫీడర్ కేటగిరీలోని మెరిట్ కమ్ సీనియారిటీ ఆధారంగా నియామకం జరగాలని ఆదేశాల్లో తెలిపింది. ఈ విధంగా నియమించిన ఖాళీలు తర్వాతి సంవత్సరంలో మొదటగా రిజర్వ్ చేస్తారని తెలిపారు. ప్రతి క్యాడర్లోనూ గ్రూప్ 1, 2, 3లకు వేర్వేరుగా ప్రాతినిధ్యం లెక్కించాలని, మొత్తం ఎస్సీల ప్రాతినిధ్యం 15%కి మించరాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. రాయచోటి నుంచి హైదరాబాద్కు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గువ్వల చెరువు ఘాట్ రోడ్లోని 3వ మలుపు వద్దకు రాగానే ఎదురుగా వెళుతున్న కారును ఢీకొంది. అదే వేగంతో అదుపు తప్పి పక్కనే ఉన్న ఆంజనేయస్వామి గుడి సమీపంలోని గోడపైకి దూసుకెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు బ్రేకులు వైఫల్యం చెందినందునే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సరైన ధర లభించక 50% పొగాకు బేళ్లు కొనుగోలు కేంద్రాల నుంచి వెనక్కి వెళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత పేరిట అధికారులు పొగాకు బేళ్లను వెనక్కి పంపిస్తున్నారని రైతులు వాపోయారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉన్న 2 వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల్లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది పొగాకు సాగుపై రైతులు ఆసక్తి కనబరిచారు. లక్ష్యానికి మించి దాదాపు 12 మిలియన్ల కిలోల పొగాకును రైతులు అదనంగా పండించారు. కానీ ప్రస్తుతం సరైన ధరలు రావడం లేదని, పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. రేటు టాప్ రేట్ అనేది 290 నుంచి 350 దాకా వెళితేనే గానీ మేము పెట్టిన పెట్టుబడి రిటర్న్ రావడానికి ఒక అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 20 నుంచి 30% కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ మాకు యావరేజ్ 324 రూపాయలు ఎన్ఎల్ఎస్ వచ్చింది. ఈ సంవత్సరం 330 రూపాయలు వస్తే తక్కువ లాభాలతో బయటపడతాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రైతులు కూడా సాటిస్ఫాక్షన్ గా లేరు. ప్రభుత్వం కలగజేసుకుని ఈ రైతుల్ని ఆదుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తారు. రేటు 290 నుంచి ఉన్నా నోబిడ్లు ఎక్కువగా అవడం వల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. వెనక్కి ముందుకు తిప్పడమే సరిపోతుంది తప్ప పొగాకు తగిన రీతిలో కొనట్లేదు. చాలా ఇబ్బందులు పడిపోతున్నారు రైతులు. 290 నుంచి 220 తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది తేలిన వారు గవర్నమెంట్ వారు దీన్ని ఏదైనా చూడకపోతే రైతులు పురుగు మందులు తాగే అవకాశం ఎక్కువగా ఉన్నందుకు గవర్నమెంట్ వారిని కోరి ప్రార్థిస్తారు. పొగాకు తెలపరే మాడు నెంబర్ మటుకే కావాలంటున్నారు బోర్డు వారు. వైట్ ఉంటే కొంటలేదు, మాడు కొంటలేదు, లో గ్రేడు అసలు రేట్ లేదు. వచ్చిన బేళ్ళలో సగం బేళ్ళు 1000 బేళ్ళు వస్తే 500-600 బేళ్ళు రోజు వెనక వచ్చి తీసి తిప్పడం జరుగుతుంది. దానివల్ల రైతు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడికి వచ్చి బోళ్ళు ఖర్చులు అయ్యి కూర్చొని వెనక్కి వెళ్ళవలసి వస్తుంది. దాని మీద గవర్నమెంట్ కూడా ఆలోచించి పొగాకు రైతుల్ని ఆదుకోవాలని మేము తెలియపరుస్తున్నాం. కృష్ణా జిల్లా నిమ్మకూరులోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం దుస్థితిపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్లో వచ్చిన కథనంపై ప్రభుత్వం స్పందించింది. స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభి ఈ కథనంపై స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి అరుణ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. చెత్త సేకరణ జరగకపోవడంపై పంచాయతీ అధికారికి షోకాజ్ నోటీసు ఇస్తున్నామని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటి నిర్మూలనకు అలారం సిస్టమ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
చింతలపూడి గ్రామ పంచాయతీలో SWPC అనేది ఫంక్షనింగ్లో లేదు. అలాగే చుట్టుపక్కల వాళ్ళు బీర్ బాటిల్స్ లేదా ఇతరత్ర ఆల్కహాలిక్ బాటిల్స్ అన్ని కూడా వేస్తున్నారు అనే ఒక న్యూస్ ఐటమ్ వచ్చిందండి. అది చూసిన తర్వాత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది. ఇమీడియట్లీ విజిట్ చేయమని చెప్తే ఐ హ్యావ్ కమ్ హియర్. ఇక్కడ మనకి 390 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. 2 గ్రీన్ అంబాసిడర్స్ పనిచేస్తున్నారు. ట్రై సైకిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఒక 1.5 మంత్గా ఒక వర్కర్ కంటి ఆపరేషన్ నిమిత్తం లీవ్లో ఉన్నందువల్ల, అలాగే పంచాయత్ సెక్రటరీ మ్యారేజ్ కూడా ఈ లీవ్లో ఉండడం వల్ల ప్రాపర్గా అయితే శానిటేషన్ ఈ మధ్య కాలంలో జరగలేదు అనేది నా నోటీస్కి వచ్చింది. ఇమ్మీడియట్లీ కూడా రెక్టిఫై చేసి ఫంక్షన్లోకి తీసుకురావాల్సిందిగా ఈ బాడీని అండ్ DLPOని కూడా వీళ్ళు ఇన్స్ట్రక్ట్ ఇమీడియట్లీ. ఇంకా అలారం సిస్టమ్ కూడా పెట్టిస్తే మనకి ఎవరన్నా ఎంటర్ అయిన వెంటనే కూడా మనకి అది తెలిసేలాగా ఉంటుంది. కాంపౌండ్ వాల్ కూడా చక్కగానే ఉంది. ఒక అలారం సిస్టమ్ మాత్రం పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. రిమైనింగ్ శానిటేషన్ అయితే ఊళ్ళో బాగానే ఉంది. యోగా మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు, విద్యార్థులు యోగాంధ్ర కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేశారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం ఆసనాలు వేశారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కడపలో జర్నలిస్టులు యోగా చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆసనాలు వేశారు. ప్రతిరోజు అరగంట పాటు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నిపుణులు సూచించారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. విద్యార్థులు, వృద్ధులు యోగాసనాలు వేశారు. మానసిక ఒత్తిడి అధిగమించడంతో పాటు శారీరక దృఢత్వానికి మనిషి జీవితంలో యోగా నిత్యకృత్యం కావాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ పిలుపునిచ్చారు. మరియు సమాజ నిర్మాణానికి ఎక్సైజ్ చేసి బాడీలో ఏరంతా ఎక్సైజ్ చేసి స్లోగా గ్రౌండ్ టచ్ అయినా ప్రయత్నం చేయండి. గ్రౌండ్ టచ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 5,000 మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు యోగాసనాలు వేశారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ప్రభుత్వ అధికారులు, వివిధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు యోగాసనాలు వేశారు. అదేవిధంగా ఎడమ చేతిని ఇలా చిన్ముద్ర, చూపుడు వేలు అదే వేలని ఉపయోగిస్తాం. ముందుగా ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకోండి. మార్గం అని నమ్ముతున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా. బాపట్ల జిల్లా చీరాల నగరవనంలో యోగాపై అవగాహన కల్పిస్తూ ఎమ్మెల్యే కొండయ్య, జిల్లా కలెక్టర్ వెంకటమురళి యోగాసనాలు వేశారు. స్థానికులు, యువత ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూర్యలంక సముద్ర తీరంలో 10,000 మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇష్టంగా ఉండాలి అంటే, దృఢత్వంగా ఉండాలంటే 2 చేతుల్ని సైడ్కి స్ట్రెచ్ చేద్దాం. లెఫ్ట్ నుంచి పైకి వెళ్దాం, రైట్ నుంచి బాడీలో ఏరంతా ఎక్సైజ్ స్లోగా గ్రౌండ్ టచ్ అయినా ప్రయత్నం చేయండి. గ్రౌండ్ టచ్ అవ్వగానే అలా నిటారుగా వచ్చాను. కాళ్ళను ఆడిస్తూ 2 చేతులను వెనకే ఉంచి తలని చక్కగా వెనకకు వాల్చి విశ్రాంతి పొందండి. పాదాలతో లాక్ చేసుకుని మడాల్ని మర్మాంగాల దాకా అర్థ ఉష్ట్రాసనం అంటున్నాము. ఇది పూర్ణ ఉష్ట్రాసనము కూడా దాని నుంచి ఫాలో అవ్వచ్చు. నడుం భాగాన్ని పైకి లేపుతూ గడ్డాన్ని ఛాతి భాగం మీద ఆనిచ్చే విధంగా దగ్గరగా తీసుకొచ్చి యోగాకు సాంకేతికత జోడించి ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కర్నూలు IIIT DM సరికొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దీనిని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం IIITతో ఒప్పందం కుదుర్చుకొని తన అధికారిక వెబ్సైట్లో ఈ యాప్ను అందుబాటులో ఉంచింది. ఏపీ యోగాంధ్ర వెబ్సైట్ నుంచి ఈ యాప్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెబుతున్న డాక్టర్ కృష్ణా నాయక్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి.
రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరి చెంతకు చేర్చాలన్న ఉద్దేశంతో కర్నూలు త్రిబుల్-ఐటీ అధ్యాపకులు విద్యార్థులు కలిసి యోగా యాప్ ను రూపొందించారు. ఈ యాప్ కు సంబంధించిన విశేషాలేంటో మనతో పాటు డాక్టర్ కృష్ణానాయక్ గారు ఉన్నారు. సార్, ఏంటి ఈ యోగా యాప్ ను రూపొందించారు? రాష్ట్ర ప్రభుత్వం కూడా మిమ్మల్ని అభినందించింది, ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఏంటి సార్ దీని ప్రత్యేకతలు ఏంటి? లక్షల కొద్ది పాల్గొని యోగా చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని మేము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని ఒక అప్లికేషన్ డెవలప్ చేద్దామని భావించాము. అదే మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా చెప్పాము, ఈ ఆయుష్ అధికారులకి. వాళ్ళు ఒప్పుకోవడం వలన మేము ఈ అప్లికేషన్ డెవలప్ చేశాము. అది వాళ్ళకి వివరించడం జరిగింది, చూపించడం జరిగింది. వాళ్ళు ఒప్పుకొని దీన్ని వాళ్ళు తీసుకుంటామని యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగం చేస్తామని అన్నారు. అందులో భాగంగా మేము మొట్టమొదటిగా సూర్య నమస్కారాల పోజెస్ని చేసి వాళ్ళకి చూపించడం జరిగింది. వాళ్ళు దాన్ని తీసుకొని మాతో ఒక ఎంఓయూ కూడా చేసుకున్నారు. ఎంఓయూ చేసుకుని వాళ్ళ వెబ్సైట్ యోగాంధ్ర వెబ్సైట్లో దాన్ని పెట్టడం జరిగింది. అది చాలా బాగా పనిచేస్తుంది, ప్రజలందరూ దాన్ని వాడుకోవచ్చు. ఎట్లా సార్, ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇది ఎట్లా వాడుకోవచ్చు? సార్, ఇది ప్రస్తుతానికి యోగా ఆంధ్ర వెబ్సైట్లో ఉంది. yogaandhra.ap.gov.in అనే వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు పెట్టి ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు. సో అందులో నుంచి డైరెక్ట్గా ప్రతి ఒక్కరూ అక్కడ నుంచి ఒక ఏఐ బేస్డ్ యోగా యాప్ అనే లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మన అందరూ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, మొబైల్ ఫోన్ ఉంటే మొబైల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఎటువంటి మొబైల్ ఫోన్లో అయినా చేసుకోవచ్చు. సార్, ఇది ఇందాక మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఇది చేసామంటున్నాయి. ఇది ఎట్లా పనిచేస్తుంది? ఇది ఒకవేళ యోగా రాని వాళ్ళు కూడా దీన్ని చూసి ఏ విధంగా చేయొచ్చు? సార్, దీన్ని మేము మా భాషలో బాడీ సెగ్మెంటేషన్ అంటాం. ప్రతి మన యొక్క శరీర భాగాల్ని సెగ్మెంటేషన్ చేసి యోగా పోజెస్లో ఏమన్నా యోగా ఆసనాలు ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఆసనంకి ఒక పోజ్ ఉంటుంది. ఆ పోజ్ ప్రకారం మేము బాడీని సెగ్మెంట్ చేసాము. ఆ పోజ్ యొక్క మ్యాచ్ అయితే ఆ పోజ్ మనకి 10 సెకండ్లు, మొట్టమొదటిగా 10 సెకండ్లలో సూర్య నమస్కారాలకు 10 సెకండ్లు కావాలి. ఆ 10 సెకండ్లో అది చూస్తుంది, చెప్తుంది కూడా, మనకు వాయిస్ బేస్గా చెప్తుంది. ఆ వాయిస్ వాడుకొని మనం ప్రతి ఒక్కరు యోగా చేసుకోవచ్చు.